రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదిగా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అన్నదాతకు మరిన్ని సేవలు అందించనుంది. ఆధునిక హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబవుతోంది. దేశంలోనే మోడల్గా ఖమ్మం మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు ముందుకు సాగుతున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ తర్వాత రెండో స్థానంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ విరాజిల్లుతోంది. సీజన్ సమయంలో 1,50,000 బస్తాల రాకతో మార్కెట్ నిండిపోతోంది. పంటల విక్రయాలకు కొండంత అండగా ఉంటున్న మార్కెట్ను ఆధునీకరించాలన్న డిమాండ్ ఏళ్లుగా ఉంది. తాజాగా మార్కెట్ ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టడంతో త్వరలోనే మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. మార్కెట్ ఆధునికీకరణ పనుల కోసం ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. మొదటి దశలో 110 కోట్లు, రెండో దశలో 40 కోట్లతో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చేపట్టిన మార్కెట్ ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో 4 నెలల్లో మార్కెట్ను అందుబాటులోకి తెచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం మార్కెట్ ను చూసి తెలంగాణలో మార్కెట్లు ఏర్పాటు చేయాలి. భారతదేశంలో కూడా ఈ మార్కెట్ ను చూసే కొత్త మార్కెట్లు రావాలి. ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఈ మార్కెట్ ఒక మార్కెట్ గా నిలవాలని దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా ఎక్సర్సైజ్ చేసి మా డిపార్ట్మెంట్ అందరూ దీన్ని ఏ రకంగా చేస్తే అన్ని కోణాల్లో సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా రైతులకు సౌకర్యంగా ఉండాలి. ఆడు తెచ్చినటువంటి సరుకుకి ఏ రకమైనటువంటి నష్టం జరగకూడదు. ఇప్పుడు చూడండి, అటు మేఘాలు బట్టి వాన వస్తుంది. ఇక్కడ కొన్ని 50,000 1,00,000 బస్తాలు ఉంటే ఆ రైతుల పరిస్థితి ఏంటి? తడిస్తే వచ్చే ధర ఏంటి? తడవకపోతే వచ్చే ధర ఏంటి? అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ ని ఏ పద్ధతిలో గడితే బాగుంటుందో అని చెప్పి పనులు మొదలు పెట్టారు. సంక్రాంతి అంటే రైతుల పండుగ. ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్ లో మళ్లీ వ్యాపారాలు జరగాలి. మార్కెట్లో 6 పెద్ద షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. 5 షెడ్లలో పంటల క్రయ విక్రయాలు నిర్వహిస్తారు. 6వ షెడ్డును 2 అంతస్తుల్లో నిర్మించనున్నారు. కింది భాగంలో లావాదేవీలు, మొదటి అంతస్తులో రైతు విశ్రాంతి భవనం, హమాలీలు, దడవాయిల కార్యాలయాలకు కేటాయించారు. ప్రత్యేకంగా శీతల గిడ్డంగి నిర్మాణం చేపడుతున్నారు. ఒక మార్కెట్ ప్రాంగణంలో ఏసీ గిడ్డంగి నిర్మించడం ఇదే ప్రథమం. అదేవిధంగా పరిపాలనా భవనం కూడా నూతనంగా నిర్మిస్తున్నారు. ఈ మార్కెట్ ని భవిష్యత్తు ఇంకొక 30-40 సంవత్సరాల పాటు రైతులకి ఏ విధంగా అయినటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలన్నటువంటి కోణంతో ఈ మార్కెట్ ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ మార్కెట్ పని మొదలై కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. దాదాపు ఇంకొక 10-15 రోజుల లోపు ఈ 6 షెడ్లు కూడా షెడ్ లేపేటువంటి స్టేజ్ కి బేస్మెంట్ లెవెల్ వరకు కూడా రావడం జరిగింది. ఈ మార్కెట్ ని నెక్స్ట్ వచ్చేటువంటి సీజన్ లోపు అందించాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి అందరూ కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లా, వరంగల్ జిల్లా నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా మిర్చి గాని, పత్తి గాని ఇతర పంటలు అమ్ముకోవడానికి రైతాంగం ఇక్కడికి వస్తారు. ఈ ఆధునీకరణ ద్వారా ఇవాళ రైతులకి సకల సౌకర్యాలతోని, అన్ని హంగులతోని, చివరికి రైతులకి విశ్రాంతి తీసుకోవడానికి గెస్ట్ హౌస్ తో సహా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లతోని ఆధునీకరణతో కొత్త నూతనమైనటువంటి వ్యవసాయ మార్కెట్ రాబోతా ఉంది. దీన్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము రైతుల తరఫున కోరుతా ఉన్నాం. ప్రస్తుతం ఉన్న మార్కెట్ 1,00,000 బస్తాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుండేది. కానీ ఈ పునరాభివృద్ధిలో మనకు 2,37,000 బస్తా వచ్చినా కూడా సునాయాసంగా మార్కెట్ నిర్వహించుకోగలము. 6 షెడ్లతో పాటు మార్కెట్ యార్డ్ లో ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా నిర్మించడం జరుగుతుంది. అందులో 1,00,000 బస్తా కెపాసిటీతో మనకు రైతులకు నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ లో మనం బస్తాలు నిల్వ ఉంచుకొని రైతులు రేటు ఉన్నప్పుడు అమ్ముకునే సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా ప్రస్తుతం మార్కెట్ యార్డ్ వెలుపల ఒక 3 ఫ్లోర్లతో అధునాధికరంగా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఉన్న ఖమ్మం మార్కెట్ యార్డ్ లో రైతులకు విశ్రాంతి భవనం అనేది లేదు. 6వ నెంబర్ షెడ్ లో మనకు మెజనైన్ ఫ్లోర్ అంటే 2వ ఫ్లోర్ లో, గ్రౌండ్ ఫ్లోర్ లో ట్రాన్సాక్షన్ షెడ్, పై ఫ్లోర్ లో రైతులకు విశ్రాంతి భవనము, అదేవిధంగా మార్కెట్ ఫంక్షనరీస్ కి అంటే హమాలీలకు, దడవాయిలకు అందరికీ కూడా పైన విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సకల సౌకర్యాలతో మార్కెట్ ఆధునికీకరణ పనులు చేపడుతుండడంపై అన్నదాతలు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సంక్రాంతి నాటికి ఆధునికీకరించిన మార్కెట్లో పంటలు విక్రయించుకునేలా పనులు పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు.